come to the point. కార్తిక్ సార్ ఒక్క నిమిషం. ఓకే, మై క్వశ్చన్ మీరు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా మేడం? ఓకే, మీకు నేను ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ విత్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ గవర్నమెంట్, రేవంత్ సార్ ఆల్సో, ఈవెన్ కార్తిక్ సార్ ఆల్సో. కోర్టు కేసులు ఉన్నాయి, 100% మీతో అగ్రీ అవుతాం. నా క్వశ్చన్ ఏంటంటే, పవర్ సెక్టారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు, డిఏలు, జేఏలు, మోడల్ స్కూలు, లైబ్రేరియన్, డిప్యూటీ సర్వేయర్లు, డిఎస్సి పోస్టులకు, గురుకుల పోస్టులకు ఏ విధమైనటువంటి అడ్డంకులు కూడా లేదు. మీకు నిజాయితీగా పేదోని పక్షాన్ని నిలబడితే, పేదరికాన్ని తగ్గించాలనుకుంటే, పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంది దానికి డైరెక్ట్ గా క్వశ్చన్ చేయండి. షుడ్ నాట్ దాంట్లో ఏదో మీరు ధైర్యంగా దానికి సమాధానం చెప్పండి. షార్ట్ కట్ అయితే మేడం 14 ఏళ్ళు అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పాలకులు లేరు, మన పిల్లలకు అన్యాయం జరుగుతుందనే కదా ఆన్సర్. అది కాదు సార్, నేనేమంటున్నా, ఇప్పుడు 14 నెలలు అన్నారు, 14 సంవత్సరాలు అన్నారు. 14 సంవత్సరాల 2 సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్తున్నా. 2012లో జంబో డిఎస్సి ద్వారా 27,000 మంది టీచర్లను తీసుకున్న వాళ్ళం మేమే కదా. 27,000 మంది టీచర్లను జంబో డిఎస్సి ద్వారా మేమే తీసుకున్నాం. 12లో మేమే తీసుకున్నాం. ఏమంటున్నా, నేనే తీసుకున్నా. నేను మరి మీరు మాట్లాడేది ఉమ్మడి స్టేట్ కదా, మీరు మాట్లాడేది ఉమ్మడి స్టేటే కదా. అది ఉమ్మడి స్టేట్ లోదే కదా, కాబట్టి దానికి ఆయన లెక్క. అయితే నేనేమంటున్నా మేడం, అయితే వారు ఇప్పుడు డిఎల్ పోస్టు, జేఎల్ పోస్టులు, ఎలక్ట్రిసిటీ కదన్నా, పవర్ బోర్డు మీరు అన్న తర్వాత ఇంకోటి హెల్త్ గురించి చెప్పారా. పవర్ సెక్టార్ ఉంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎల్, జేఎల్, మోడల్ స్కూల్, లైబ్రేరియన్, ఇవన్నీ కూడా ఏ విధమైన కేసులు లేవు. చిత్తశుద్ధి ఉంది కదా, క్లియర్ ఉన్నాయి కదా మేడం. మరి 20 నెలల నుంచి ఎందుకు జాప్యం జరుగుతుంది అన్నదానికి క్లియర్ ఉన్నదానికి, అది క్లియర్ ఉన్నదానికి ఇప్పుడు మనము పార్టీలుగా మాట్లాడడానికి, వ్యక్తులుగా మాట్లాడడానికి, వ్యవస్థలుగా మాట్లాడడానికి తేడాలు ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఓన్లీ ఉదాహరణ అందుకే చెప్తున్నా, అంటే ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది ప్రపంచానికి, ప్రజలకు, మనకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి దగ్గర కాయిదాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేసినాము అంటే, వ్యక్తులుగా మాట్లాడడం వేరు, వ్యవస్థలుగా మాట్లాడడం వేరు. అయితే ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. దాన్ని ప్రభుత్వ విధానంలో ఒక ప్రొసీజర్లోకి తీసుకురావాలి. కాబట్టి దాని ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారమే శాంతకుమారి గారి నేతృత్వంలోని కమిషన్ ఇచ్చినాం. అయితే ఈ కమిషన్లన్నీ కాలయాపన కోసం అనేది మీ గురించి కాదు, కాలయాపన చేసేది అనేది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసే ఒక ఆరోపణ మాత్రం. అయితే ఈ కమిషన్ల ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. సో ఈ కమిషన్ వేసినందుకే మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అడిగిన ఉద్యోగాలు ఫిల్అప్ చేయాలని చిత్తశుద్ధి మాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భాన్ని తీసుకున్నారు. అంటే మీరు ఏమంటున్నారు ప్రతిసారి, మా నిరుద్యోగులతోనే మాట్లాడండి, మా నిరుద్యోగులతోనే మాట్లాడండి అని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు ఎన్నో ఈ వేదిక పైన మేడం, ఈ వేదిక పైన ఇక్కడనే మనం ఆర్టీసీ కార్మికుల గురించి మనం ఇక్కడనే మాట్లాడినాం కదా. ఈ సమస్య ముఖ్యమంత్రి దాకా, సీఎంఓ దాకా పోయింది కదా. సో ఏంటంటే, అంటే వేరే వేదికల గురించి నేను మాట్లాడను, ఎస్పెషల్లీ ఈ వేదిక పైన, యోయో ఛానల్లో మాట్లాడి ఈ వేదిక పైన మనం చేసే డిస్కషను డెఫినెట్గా సీఎంఓ దాకా పోతుంది. పోయినప్పుడు నేను అందుకే ఏమంటానంటే, నేను ఎప్పుడైనా సరే మీరు నంబర్స్తోనే మాట్లాడండి అని అందుకే అంటాను. నేను ఇప్పటికిప్పుడు కార్తిక్ వచ్చి మీరు వేసిన ఆన్సర్కి తెలివిగా సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మీరు నంబర్స్గా చెప్తే ఏమవుతుంది అంటే, అది సీఎంఓలో రివ్యూలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, మీ సమస్య పరిష్కారానికి ఒక దారి దొరుకుతుంది. అట్లా గతంలో అనేకమైనటువంటి నిరుద్యోగ చర్చలు జరిగినప్పుడు కొంతమంది, అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే పవర్ సెక్టార్లో ఉన్నాయని ఎట్లయితే డీటెయిల్గా చెప్పారో అట్లా నంబర్స్ చెప్పినప్పుడు ఇవన్నీ క్రోడీకరించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక వేదిక తీసుకుని, ఉస్మానియా యూనివర్సిటీని ఒక వేదిక తీసుకొని ఒక డేట్ చెప్పి, ఈ డేట్ లోపు నేను మళ్ళీ వస్తా, వచ్చేటప్పటికి మీకు రిక్రూట్మెంట్ తో సహా డేట్లు చెప్పిర్రు, మంత్రులు చెప్పిర్రు, ఇయర్లు చెప్పిర్రు. ఈ అబద్ధాల సిస్టమ్ నడుస్తా ఉన్నది. మనం రాసిన ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ 100కి 100 రావు కదా. ఏం చేస్తాము, ఒక్క నిమిషం. జీపీఓలు ఇచ్చి దాదాపు చాలా రోజులైంది, క్లియర్ కట్ గా నెంబరే ఇచ్చారు కదా. మీరు వాళ్ళని ఎంతమందిని తీసుకోవాలి, వీళ్ళని ఎంతమంది తీసుకోవాలనేసి క్లారిటీ మీ జీపీఓలు నిర్వహించే బోర్డుకి లేదా, మీ ప్రభుత్వం దగ్గర లేదా? మరి ఇప్పుడు ఎన్ని రోజులైందన్నా
ఎన్ని నెలలు నేనేమంటున్నా ఇప్పుడు వీళ్ళు ఎన్ని నెలలు అయింది ఎట్లా అని ఇన్ని టర్మ్స్ మాట్లాడినందుకు నెరవేర్చకపోతే 2018 నేను నా ప్రశ్న కూడా అంతే. 10 ఏళ్ళు లేని 20 నెలల్లో ఎందుకు తొందరపడుతున్నారు అంటున్నారు. మధ్యలో వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది 6 నెలలు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి. మేడం ఇది ప్రాసెస్, అది కంటిన్యూస్, అది పాస్ అవుట్ అయ్యేటోళ్ళు పాస్ అవుట్ అయితేనే ఉంటారు, ఉద్యోగాలు వచ్చారు. ఒక మాట అడుగుతా, నన్ను ఒకటి కావాలి మేడం. ఇప్పుడు ఒక ఫస్ట్ సారి 3000 మందిని తీసుకున్నారు VRVR, మళ్ళా 2500 తీసుకున్నారు. మళ్ళా ఈ 7000 6000 అనేది బరాబర్ భర్తీ చేస్తారా, మళ్ళీ ఇంకో ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళకి? ఇంకా వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు పాత VRO VRAలకు ఏమైనా ఇస్తారా? సిలబస్ క్లారిటీ ఇవ్వలేదు మీరు. అదే వీళ్ళకే వేస్తామని చెప్పింది, వీళ్ళకే వేస్తాము. సిలబస్ క్లారిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మేము మొత్తం విద్యార్థులతోనే నిరుద్యోగులతో భర్తీ చేస్తామని వీళ్ళే. మై క్వశ్చన్ వెరీ వెరీ క్లియర్ హియర్. ఇప్పుడు వాళ్ళకి వచ్చినందుకు బాధ, ఖచ్చితమైన నెంబర్ ఎంత చెప్పండి. ఆల్రెడీ కడుపు నిండున్నారు, అంతో ఇంతో సగం కాదు మేడం. లేదు మీరు అట్లా అనొద్దు. ఎందుకు చెప్పాలన్నా, ప్రత్యక్షంగా నాకు చాలా మంది VRO వాళ్ళు తెలుసు మేడం. వాళ్ళ ఉద్యోగం కాకుండా వాళ్ళ అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు అక్కడికి పోవడం వల్ల, వాళ్ళు ఎక్స్ట్రా ఎంప్లాయీస్ గా అవ్వడం వల్ల వాళ్ళని హ్యూమన్ జీతం ఏముంది మేడం? జీతం కావాలంటే ప్రభుత్వంలోనే పనిచేయాలన్నా? సీనియర్ అసిస్టెంట్ గా జూనియర్ అసిస్టెంట్ గా రికార్డ్ అసిస్టెంట్ గా ఇచ్చారు. ఏదన్నా పని చేయొచ్చు, కానీ మనిషికి హ్యూమిలేషన్ అనేది ఉంటుంది చూడండి, దాన్ని పాపం వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు మేడం. వాళ్ళు చాలా ఎదుర్కోలేదు, వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. వాళ్ళు 5 రూపాయలు భోజనం కూడా 2018 ప్రభుత్వం మీద ఏం చేశారు మీరు? 2019 దింపినాం, 10 ఏళ్ళకి దిగిండ్రు. అదే అంటున్నా. ఇప్పుడు ఏంది వీళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు పాపం చేసిండ్రు, దానికి మీరు పరిహారం చేయడం మమ్మల్ని అంటున్నా? నిరుద్యోగులు ఇంత టెన్యూర్స్ మాట్లాడుతున్నారు కదా, నేను వీళ్ళు ఇట్లా టెన్యూర్స్ ఇంత పట్టుకొని మాట్లాడుతున్నందుకే మీరు 2014 హామీ ఇస్తే 18కి మీరు ఎందుకు రిజల్ట్ చేయలే? 23కి వచ్చి ఎందుకు రిజల్ట్ ఇచ్చిండ్రు? మీరు టెన్యూర్స్ కోసం మాట్లాడారు, లైన్స్ మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోస్టులు భర్తీ చేసింది అనేది క్లియర్ గా చెప్పండి. ఎన్ని గుర్తించింది ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఖాళీలు ఇన్ని ఉన్నాయి, ఆర్థిక శాఖ ఇన్ని క్లియరెన్స్, ఇన్ని పోస్టులకు క్లియరెన్స్ తీసుకున్నాం, ఇన్ని ఖాళీలు గుర్తించినాం. దాదాపు 22 నెలలు అయింది కదా. ఎన్ని ఖాళీలు గుర్తించారు, ఎన్ని మన ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకున్నారు మీరు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? మీ ప్రభుత్వం చేసిన పని ఈ ఉద్యోగాల విషయాల్లో ఎన్ని చేసింది మాకు చెప్పండి మేడం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా గతము 10 అంటే గతము కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు 75 ఏళ్ళు అని ఇయ్యే మాట్లాడతారు. అంటే వీళ్ళు వేగ్గా మాట్లాడతారా, టెక్నికల్గా మాట్లాడతారా నాకు తెలియదు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మరి అందరికి తెలుసు. అందులో 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు భారతదేశాన్ని వెళ్ళింది, 55 సంవత్సరాలు 10 సంవత్సరాల
తెలంగాణలో 10 సంవత్సరాలు కేవలం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా సర్వ్ చేసినట్టుంటే, వెల్ఫేర్ చేసినట్టుంటే ఈ రోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎందుకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో 3 రాష్ట్రాలకి ఎందుకు పరిమితమైంది? వెల్ఫేర్ అయినా నిరుద్యోగ రాజకీయం రాజకీయం మాట్లాడుతాను, నాతో మాట్లాడండి, నేను సిద్ధంగా ఉంటా. రాజకీయమే మాట్లాడాలంటే గట్టిగా యూనివర్సిటీ కూడా చదువుకొని నేనేం ఈ రోజు మమ్మల్ని మా దగ్గర వచ్చి మీరు మాట్లాడుతున్నారు. రాజకీయాలు ఎవరు కూడా మరి అదే కదా విజయారే గారు చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ఈ విషయంలో. అయితే ఇప్పుడు